అస్మద్గురుభ్యో నమః. మన వాళ్ళు ఇప్పుడు అడిగే ధర్మ సందేహం శ్రీమద్ రామాయణంలోంచి. ఇది కూడా చాలామంది వక్తలు ఇంతకుముందు ఉపన్యాసాల్లో చెప్పిందే, తర్వాత ఆర్టికల్స్ కూడా వచ్చాయి. మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారు. ఈసారి అక్కడ చెప్పిన సమాధానాలు మాత్రమే కాకుండా ఒక పెద్దలు జస్టిస్ హిదయతుల్లా గారు ఉన్న సభ లోపల ఎవ్వరూ చెప్పని ఒక కొత్త పాయింట్ని ఆయన 1974లో చెప్పారు. అది ఉదాహరణగా పెట్టుకుని ఇవాళ ఈ సమాధానం చెప్పుకుందాం. ఏమిటంటే అది రాముడు వాలిని వధించేటప్పుడు చెట్టు చాటు నుంచి కొట్టడం ధర్మమా? రాముడు ధర్మమూర్తి అంటారు కదా, మరి ధర్మం ఎందుకు తప్పాడండి? చెట్టు చాటు నుంచి ఎందుకు కొట్టాడు? తప్పు కదా అది. ఇద్దరు యుద్ధం చేస్తుంటే మూడోవాడు వెళ్ళి పక్కవాడిని చంపితే అది అన్యాయం కదా, యుద్ధానికి వ్యతిరేకం కదా. ఒకవేళ నీకు ఇష్టమైతే ఎదురుకుండా వెళ్ళి యుద్ధం చెయ్యి, చంపు, అభ్యంతరం లేదే. వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తుంటే నువ్వు బాణం వేసావు, చెట్టు చాటించి కొట్టావు, అన్యాయం కదా ఇది తప్పు కదా. ఇది అంటారు, నిజమే. కానీ రామాయణంలో రాముణ్ణి ఈ మధ్యన ప్రతివాడు మాంసం తిన్నాడు. ఎక్కడ తిన్నాడయ్యా? వాక్యాలు తీసుకోండి అయ్యా, అక్కడ ఉన్న పదాలు ఏమిటో చూడండి అయ్యా. 13 శ్లోకాలు ఉన్నాయి రాముడు మాంసం తిన్నాడా లేదా చెప్పడానికి. కళ్ళు మూసుకుపోయిన వాడు మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా వాలివధకి చెప్తున్నారు. రాముడే సమాధానం చెప్పాడు వాలిని ఎందుకు కొట్టవలసి వచ్చింది అన్నదానికి. ఆ కారణాలేమి ఎత్తుకొని నేను, మిగిలిన వాళ్ళు ఎవళ్ళు ఎత్తుకొని కొన్ని కారణాలు చెప్తాను. ఇవే కారణాలు అప్పుడు శ్రీమాన్ కెవి సంతాన గోపాలాచార్యుల వారిని వారు చెప్పగా జస్టిస్ హిదయతుల్లా గారు ఆశ్చర్యపోయారు. మొదటిది ఏమిటో తెలుసునా? వాలి రాజద్రోహి. ఎలాగంటారా? వాలి ఉన్న సామ్రాజ్యం అంతా కూడా దశరథ మహారాజు ఏలుబడిలో ఉంది. అంటే నువ్వు కప్పము చెల్లించినా చెల్లించకపోయినా దశరథుడికి సామంతరాజువి. ఇక్ష్వాకుణాం ఇయం భూమి సశైల వనకానన అంటాడు రామచంద్రస్వామి. అలాంటి వాడివి. రాముడికి కష్టం కలిగించిన శత్రువు ఎవడున్నాడో రావణాసుడితో సంధి చేసుకున్నావే నువ్వు. అంటే నువ్వు ఈ రాజ్యంలో ఉంటూ శత్రు సైన్యంతో చెయ్యి కలిపావా? అంతేకాదు, చెట్ల పై భాగాలు మావి, చెట్ల కింది భాగాలు మీవి అని ఇచ్చేసావా? ఇది రాజద్రోహం కదా. అంతేకాదు, ఒక మంచి పని చేశాడు వాలి. సైన్యం మాత్రం రావణాసుడికి అప్పచెప్పల, అంతే. కానీ ఇండియన్ పీనల్ కోడ్ లేదా క్రిమినల్ కోడ్ అలాంటివి ఉన్నాయి కదా, మిలిటరీ కోడ్. దాంట్లో ఏమిటి తెలుసా? మన దేశ రహస్యములని కానీ మన దేశ విషయములని కానీ శత్రు సైన్యాల వాళ్ళకి అమ్మినట్టయితే ప్రాసిక్యూషన్ కూడా అక్కర్లేదు, షూట్ ఎట్ సైట్ అని ఉంది ఒక సెక్షను. అందుకని వాలిని చూడగానే బాణంతో కొట్టి చంపచ్చును, అవసరం లేదు. అంచేది చెట్టు చాటు నుంచి కొట్టినా కూడా నిజమే, అది ఈ పీనల్ కోడ్ ప్రకారం కరెక్టే. రెండోది ఏమిటో తెలుసా? వాలి భ్రాతృద్రోహి. తన అన్నగారు తమ్ముడు, తండ్రి గారు అన్నకి తమ్ముడికి ఉమ్మడిగా ఉండాల్సిన భార్యనిస్తే ఎవరిని? తార, రుమ సుగ్రీవుడి భార్య ఎత్తుకెళ్ళిపోయాడు. అంటే తమ్ముడి భార్య తారను తను అట్టే పెట్టినాడు, రుమని కూడా పట్టుకుపోయాడు. తప్పు కదా అది. ఏదైతే ఇద్దరికి అనుభవం తగింది ఉందో జంతు శాస్త్రం ప్రకారము అది తప్పావు కదా నువ్వు. భ్రాతృద్రోహి. ఇంకోటి ఏమిటి తెలుసా? సమాజద్రోహి. ఎలాగంటారా? ఒక ప్రముఖుడైనటువంటి మహానుభావుడికి బ్రహ్మాండంగా ఏమిటది బీర్లు ఇలాంటి గట్రా చేసే కంపెనీ ఉందనుకోండి, అతని దగ్గర పనిచేసే కార్యకర్తకి బెల్ట్ షాప్ అయినా ఉండకుండా పోతుందా? ఆలోచించండి. అదే జరిగింది ఇక్కడ. వాలి రుమని ఎత్తుకుని వెడితే వాలి అనుయాయులు సుగ్రీవుడి స్నేహితుల భార్యల్ని ఎత్తుకుని వెళ్ళారు. వాడు ఒక్క తప్పు చేస్తే వీడు 100 మంది తప్పులు చేయించాడు. మరి శిక్ష పడద్దా? పడింది. అందుకోసం జంతుద్రోహి. జంతువుల ధర్మం ఏంటో తెలుసునా?
ఒక మగ జంతువు ఇంకో ఆడ జంతువుతో జత కట్టాలన్నట్టయితే ఆ ఆడ జంతువు తాలూకు మగ జంతువుని చంపి జత కట్టాలి. ఇది మనకి మహిషాసురమర్దని కథ లోపల కూడా వస్తుంది, చూసుకోండి. అంచేత నీకు ఉన్నట్టయితే ఇష్టం ఉంటే సుగ్రీవుడిని చంపు, రుమని పట్టుకెళ్ళు, అభ్యంతరం లేదు. సుగ్రీవుడు బతికుండగానే పట్టుకెళ్ళేవే భార్యని, ఇది కూడా తప్పు కదా. అంచేత దేశద్రోహి, రాజద్రోహి, సైన్యద్రోహి. ఈ వానర సైన్యం అంతా ఎవరండి? దేవతాంశలే కదా. వాళ్ళంతా ఎవరి కోసం వచ్చారు? రావణ వధకి రాముడికి సేవ చేయడానికి వచ్చారు. నువ్వు వీళ్ళతోడికి ఏం చేసావు? అక్కడ సంధి కలుపుకున్నావు నువ్వు. రాజద్రోహి, సేనాద్రోహి. సరే, మిగిలిన ద్రోహాలు ఏవే ఉన్నాయో అన్నీ చెప్పాడు. అంతేకాదు, రాముడు నిలబడ్డప్పుడు మాత్రము చెట్టుచాటు ఉన్నాడు, బాణం వేసాడు, బయటికే వచ్చాడు. ఎలాగో తెలుసునా? రాముడు వదిలిన బాణము గుండెలో సూటిగా దిగబడింది. ఆయనే కనుక రహస్యంగా ఉంటే అది వెనకవైపో ఏటవాలుగా తగలాలి కదా. లేదు, అది ఇన్ని కారణాలున్నాయి. జత వాలివధ ఘట్టాన్ని ఒక్కసారి మళ్ళీ కిష్కింధాకాండ తీసి చదవండి. దీనికి సంబంధించి అధర్వణ వేదంలో 15 మంత్రాలు ఉన్నాయి. అది చూడకుండా ఎవళ్ళకి తోచింది వాళ్ళు చెప్పేసుకుంటూ వాళ్ళు తప్పు చేశాడు ఇలా మాట్లాడతారు. అదే రాముడు తప్పు చేశాడు వగేరా అంటాడే. చివరికి వాలే ఒప్పుకున్నాడు, నా తప్పులంటికి సరైన శిక్ష పడింది అని చెప్పి వాలే ఒప్పుకున్నాడే. అంచేత వాలి దేశద్రోహి, సమాజద్రోహి, భ్రాతృద్రోహి, స్త్రీద్రోహి, ఇన్ని లక్షణాలు వచ్చాయి వాడికి. అది లక్షణం. అంచేత అలాంటి వాడికి ఏమీ ప్రాసిక్యూషన్ అక్కర్లేదు, చూడగానే నరికి పారేయడమే. అది ఉంది అక్కడ. అది కూడా శాస్త్రంలో ఉంది. మన ధర్మశాస్త్రము వాటిల్లోనూ స్వస్తి.